నేటి 13వ శ్లోకం. ఏకం జ్యోతిర్దృశౌ ద్వే త్రిజగతి గదితాన్యబ్జజాశ్చైశ్చతుర్భిః భూతానాం పంచమం యాన్యలం ఋతుషు తథా షట్సు నానావిధాని యుష్మాకం తాని సప్తత్రిదశ మునినుత న్యష్టదిగ్భాంజిభానో యాంతి ప్రాహ్నేన వత్వం దశ దధతు శివం దేధితేనాం శతాని. ఈ శ్లోకంలో అద్భుతమైన విజ్ఞాన శాస్త్ర రహస్యాలను నిక్షిప్తం చేయటమే కాక ప్రాతకాల సమయంలో ఆ సూర్యకిరణాలు క్రమంగా ఏ విధంగా నవత్వాన్ని నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయో అద్భుతంగా భావన చేశాడు మయూరుడు. ఏకం జ్యోతిర్దృశౌ ద్వే త్రిజగతి గదితాన్యబ్జజాశ్చైశ్చతుర్భిః. ఏకం జ్యోతి, మొట్టమొదట ఒక్కటిగా బిందువు వలె జ్యోతి రూపంలో ఉన్న ఆ సూర్యకాంతి దృశౌ ద్వే, రెండు కన్నుల యందలి దృశ్యశక్తిగా రూపుదాల్చింది అని ఒక అర్థం. కానీ వైజ్ఞానిక శాస్త్రపరంగా దృశౌ ద్వే అనగా ఆ కాంతి దృశ్యకాంతి అదృశ్యకాంతి అని రెండు విధములుగా రూపాంతరం చెందింది. దృశ్యకాంతి అనగా మన కంటికి కనిపించే కాంతి అని అర్థం. శాస్త్రవేత్తలు తమ ఆవిష్కరణలో ఈ జ్యోతిర్దృశౌ అనే పదాన్ని దృశ్యకాంతి విజిబుల్ రేడియేషన్ అంటూ యథాతథంగా స్వీకరించారు. అదృశ్యకాంతి అనగా ఎక్స్రేస్, గామారేస్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, పరారుణ కాంతి, అతినీలలోహిత కాంతి మొదలగునటువంటి అదృశ్య కాంతులు భూమిని చేరవు. అందుకే వీటిని అదృశ్యకాంతి అని దృశౌ ద్వే అంటూ రెండవ రకమైన దృశ్యకాంతిగా భావన చేశాడు మయూరుడు. వీటిని 1870లో మ్యాక్స్వెల్ గుర్తించినప్పటికీ 1837లోనే మోర్స్ టెలిగ్రఫీ, అదే క్రమంగా టెలిఫోన్గాను, తరువాత 1894లో మార్కోని రేడియోని మొదలగు ఆవిష్కరణలకు ఈ అదృశ్యకాంతి దారితీసింది. రేడియేషన్ అనే వైద్య ప్రక్రియ నేడు వైద్య రంగంలో అత్యంత ప్రాధాన్యతను కూడా సంతరించుకుందని చెప్పవచ్చు. అయితే జ్యోతిర్దృశౌ ద్వే అనే ఈ ఒక్క పదాన్ని తెలుసుకోవటానికి 1200 సంవత్సరములు పట్టింది. కారణం, ఈ అదృశ్య కాంతి భూమిని చేరడం లేదు కాబట్టి శాస్త్రజ్ఞులకు అంతుపట్టలేదు. భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఓజోన్ పొర ఈ కాంతిని భూమికి చేరనివ్వడం లేదని కూడా శాస్త్రజ్ఞులు తరువాత తమ పరిశోధనల ద్వారా తెలుసుకోగలిగారు. కానీ మయూర మహాకవి తన ఉపాసనా దృష్టితో భూమికి చేరుతున్న దృశ్యకాంతి మాత్రమే కాకుండా భూమికి చేరని కాంతి కూడా ఉన్నదని దృశౌ ద్వే అంటూ 7వ శతాబ్దంలోనే చెప్పాడు. మరొక తత్వపరమైన అంతరార్థం ఏమిటంటే, ఏకంగా ఉన్న ఆ పరబ్రహ్మతత్వం ద్వైత స్థితిని లేదా అర్ధనారీశ్వర రూపాన్ని పొంది సృష్టికి నాందీవాచకం పలుకుతున్నదని కూడా భావన చేయవచ్చు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు శివాత్మకంగా సూర్యదేవుని వేదం కీర్తించింది. మరొక భావంలో ఓం సూర్యాయ అక్షితేజసే నమః, ఓం ఖేచరాయ నమః, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అంటూ అథర్వవేదం నేత్రోపనిషత్తులోని మంత్రం ప్రకారంగా నేత్రేంద్రియానికి అధిపతి సూర్యదేవుడు కాబట్టి రెండు కనుల ద్వారా పొందుతున్న దృశ్యశక్తి అని మరొక అంతరార్థం. మరొక భావంలో జ్యోతిర్దృశౌ ద్వే అనగా దృశ్యజ్యోతి, శబ్దజ్యోతి అని రెండు విధములుగా ఆ సూర్యకిరణములు భాసిస్తున్నాయి అని మరొక అంతరార్థం. త్రిజగతి, ముల్లోకములంతటా అనగా ఆ సూర్యకాంతి ఊర్ధ్వలోకములంతటా వ్యాపించినదని ఒక అర్థం. ఋగ్వేద ప్రకారంగా త్రినాభిచక్రం అజరం మనశ్వం, సూర్యరథచక్రం 3 కన్నులు లేదా 3 అక్షములతో 3 నాభులతో ఉంటుంది. ఇది త్రిసంఖ్యలకు, త్రిగుణములకు, త్రికాలములకు కూడా ప్రతీకలుగా ఈ త్రి అనే శబ్దాన్ని భావన చేయవచ్చు. అబ్జజ, కమలము నుండి పుట్టినటువంటి అనగా బ్రహ్మదేవుని యొక్క చతుర్భిః 4 సంఖ్య గల ఆస్యైః ముఖముల నుండి
గదిత అనగా చెప్పబడుతున్నా అని అర్థం. గత శ్లోకంలో చెప్పినట్లుగా 4 ముఖముల నుండి పలుకబడుతున్న 4 వేదముల స్వరూపమైన శబ్దజ్యోతిగా ఆ సూర్యకిరణములు ప్రకాశిస్తున్నాయి అని వేదపరమైన అర్థం. మరొక భావంలో కాంతితో పాటుగా శబ్దం కూడా వస్తున్నది. అందుకే వాక్కుకు అధిదేవత అగ్నిగా చెప్పబడుతున్నది. అసలు ఆకాశమే శబ్దగుణకంగా ప్రకాశిస్తోంది. వేదాధ్యయనం మరియు వేదమాత గాయత్రీదేవి ఉపాసనా సమయంగా, సంధ్యా సమయంగా ప్రాతకాలంలో ఆ సూర్యకిరణములు ప్రకాశిస్తున్నాయని మరొక అంతరార్థం. భూతానాం పంచమం యాన్యలం ఋతుషు తథా షట్సు నానా విధాని. భూతానాం పంచమం 5 సంఖ్య గల భూతములు. పృథ్వీ, జల, వాయు, అగ్ని, ఆకాశములుగా చెప్పబడుతున్న పంచభూతములు అని ఒక అర్థం. మనం గమనించవలసిన మరొక అంశం ఏమిటంటే, పంచభూతాత్మకమైన ఈ భూమి మీద మాత్రమే ప్రాణికోటి మనుగడ సాధ్యమవుతుంది. షట్సు 6 విధములైనటువంటి ఋతువులయందు యాని 6 విధములుగా సూర్యకిరణములు అలం మిక్కిలిగా నానావిధాని ఒక్కొక్క ఋతువునందు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విధమైనటువంటి తీక్షణతతో ప్రకాశిస్తున్నాయని అర్థం. ఆ సూర్యకిరణముల యొక్క తీక్షణత ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క విధంగా ఉంటుంది. వేదం ఋతువులను 5గానే చెప్పింది. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత శిశిరములను కలిపి ఒక్కొక్కటిగా పరిగణించింది. దీనికి కారణం ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క పంచభూత తత్వం గోచరిస్తోంది. వసంత ఋతువునందు పృథ్వీతత్వం, గ్రీష్మమునందు అగ్నితత్వం, వర్ష ఋతువునందు జలతత్వం, శరదృతువునందు ఆకాశతత్వం, హేమంత శిశిర ఋతువులనందు వాయుతత్వం ద్యోతకమవుతుంది. మరొక విజ్ఞానపరమైన అంశం ఏమిటంటే, భూమి సూర్యుని చుట్టూ తిరగడం వలన, అనగా భూ పరిభ్రమణం, ఎర్త్ రివల్యూషన్ వలన ఋతువులు ఏర్పడుతున్నాయని వైజ్ఞానికంగా నిరూపింపబడింది. అంతేకాకుండా భూ పరిభ్రమణాన్ని మయూరుడు తన ఉపాసనలో దర్శించి ఉండవచ్చు. ఆదిత్య హృదయ స్తోత్రంలో కూడా ఋతుకర్త ప్రభాకర అని కీర్తించబడింది. నానావిధాని అనగా సూర్యకాంతి ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క విధంగా ఉండడం అనేది జీవకోటి మనుగడ కోసమే ఉద్దేశించబడినదని అంతరార్థం. తరువాత 2 పాదములను కలిపి ఒకేసారిగా భావన చేస్తే, యుష్మాకం తాని సప్తత్రిదశ మునినుతాన్యష్ట దిగ్భాంజిభానో యాంతి ప్రాహ్నే నవత్వం దశ దధతు శివం ధీధితీనాం శతాని. భానో సూర్యుని యొక్క, తాని ఆ సూర్యకిరణములు, సప్త 7గురుగా చెప్పబడుతున్న త్రిదశముని దేవలోక పురుషులైనటువంటి ఆ సప్తఋషుల చేత నుతింపబడుతున్నాయి అని అర్థం. ప్రస్తుత మన్వంతరంలో కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని మహర్షులు సప్తఋషులుగా చెప్పబడుతున్నారు. ఆ సప్తఋషుల చేత ఆ సూర్యకిరణములు నుతించబడుతున్నాయి. అష్టదిక్ ప్లస్ భాంజి 8 దిక్కులు అనగా 4 దిక్కులు 4 మూలలు కలిపి సమస్త భూమండలమంతా ప్రకాశించే ఆ సూర్యకిరణములు ప్రాహ్నే ఆ ప్రాతకాల సమయంలో నవత్వం కొత్తదనాన్ని, నూతనత్వాన్ని, యాంతి ఏ సూర్యకిరణములైతే నవత్వాన్ని పొందుతున్నాయో అటువంటి ఆ సూర్యకిరణములు దశశతాని అనగా సహస్రం. ఈ సహస్రం అనేది అనంతవాచకంగా కూడా పరిగణించబడుతుంది. దశశతాని అనగా అనంతమైన. దీదితీనాం, దీదితి అనగా ప్రకాశము లేదా వెలుగు. ప్రకాశవంతమైన ఆ సూర్యకిరణములు యుష్మాకం మీకు, శివం మంగళమును, దదతు కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. ఈ శ్లోకానికి మరొక అద్భుతమైన సమన్వయం ఏమిటంటే, భానుమండల మధ్యస్థాం అని లలితా సహస్రంలో చెప్పినట్లుగా పాశాంకుశ ధనుర్బాణధరాం అరుణ విగ్రహాం సూర్యమండల మధ్యస్థాం ఝాయేత్ త్రిపుర సుందరీం అని అరుణోపనిషత్తులోని మంత్రం ప్రకారంగా ఈ శ్లోక ప్రారంభం నుండి గమనిస్తే, బిందు రూపంలో ఒక్కటిగా ఉన్న ఆ సూర్యకాంతి 2 3 4 విధములై, పంచమములై, షడ్విధములై, సప్తమములై, అష్టమములై,
నవత్వాన్ని పొందుతున్నాయి అనడంలోని మరొక అంతరార్థం ఏమిటంటే నవావరణాత్మకమైన శ్రీచక్ర స్వరూపంగా సూర్యమండలాన్ని భావన చేశాడు మయూరుడు. అంతేకాదు, జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా సూర్యదేవుని స్వక్షేత్రం సింహరాశి. సింహము అమ్మవారి వాహనం. శ్రీచక్రం అనగా శక్తి క్షేత్రమే అని చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్రపరంగా కూడా సూర్యకాంతిలో ఫోటాన్ అనబడే శక్తిని మోసుకుని వెళ్ళే ఒక చిన్న కణం ఉన్నదని శాస్త్రజ్ఞుల చేత రుజువు చేయబడింది. ఈ కణానికి ఎటువంటి ఛార్జ్ అనగా రుణ లేదా ధన విద్యుదాత్మకత శక్తి కానీ, బరువు లేదా ద్రవ్యరాశి కానీ లేకపోయినప్పటికీ కాంతి వేగంతో సమానంగా శూన్యంలో ప్రయాణించగలదు. ఈ శక్తి కణాన్ని మొట్టమొదటగా జర్మన్ శాస్త్రవేత్త ఐన్స్టీన్ 1905లో ఊహించి ఈ శక్తిని E=mc² అంటూ ఫోటాన్ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఆవిష్కరించాడు. కానీ 7వ శతాబ్దంలోనే సూర్యమండలాన్ని ఒక నవావరణాత్మకమైన నవత్వాన్ని, శక్తిని, స్ఫూర్తిని కలిగించే ఒక శక్తి క్షేత్రంగా భావించటమే కాదు దర్శించాడు మయూర మహాకవి. ఈ విధంగా మొదట బిందు రూపంగా గోచరిస్తున్న ఆ సౌరశక్తి దృశ్య అదృశ్య కాంతిగా ద్వయీభావాన్ని పొంది త్రయీ అనగా వేదమండలంగా భాషించే ఆ సూర్యకిరణములు ముల్లోకములంతటా వ్యాపించి బ్రహ్మ 4 ముఖముల నుండి పలుకబడుతున్న 4 వేదములతో శబ్దజ్యోతి అయి ప్రకాశిస్తూ పంచభూతాత్మకమైన ఈ భూమి యందు సకల ప్రాణికోటికి పోషకత్వాన్ని కలిగిస్తూ ఋతుకర్త ప్రభాకరః అని ఆదిత్య హృదయంలో చెప్పబడినట్లుగా 6 ఋతువులకు ప్రతీకలైన కాలచక్రంలోని 6 నేములతో ఆకులతో భాసిస్తున్న ఏకచక్ర రథంపై అనగా కాలచక్రంపై బయలుదేరిన ఆ సూర్యకిరణములు సప్త ఋషుల చేత నుతించబడుతూ సప్త ఛందస్సులతో వేదగమనానికి ప్రతీకలైన సప్త అశ్వములతో బయలుదేరి అష్టదిక్కులా వ్యాపించిన అనంతమైన ఆ సహస్రాంశ కిరణములు మీకు నవత్వాన్ని, నూతనోత్సాహాన్ని, మంగళాన్ని కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. లోకమంతటికి ఏకైక దివ్య జ్యోతి నిండు వెల్గునకును 2 కనులు మోహన సృష్టిలో 3 లోకములు లోకేశ్వరునకు 4 ముఖాలు బ్రహ్మాండమునకు స్వభావ భూతములైదు గతి చక్రనేమికి ఋతువులారు ముఖ్యులై భాసిల్లు మునివర్యులేడ్గురు అందాల దిక్కులు అష్టకంబు అద్భుతావహ పూర్వాహమందు చూడ నవమహత్వంబు పొందే విన్వీథియందు 10 శతములయ్యే రవితేజ తతులు అవిగో అనుజ పల్కుమా వేగము స్వాగతం. స్వస్తి.